పార్టీ ఎంఐఎంతో జతకట్టి కొన్ని మేయర్ స్థానాలు అయితే గెలుచుకుంది. ఇదైతే ఈ ఈ మేయర్ సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఈ జోడి ఇప్పటికే ఎంఐఎంతో అంటూ ఇటు పక్క మహేష్ గౌడ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది కేవలం దీని వరకు మాత్రమే. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే ఇప్పటికే కొన్ని చోట్ల మేయర్ ఎన్నికలతో పాటు కొన్ని చోట్ల వాయిదాలు కూడా పడ్డ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ తరుణంలో ఇంతటి తెలంగాణ రాష్ట్రంలో ఈ మేయర్ ఎన్నికలు అయితే వేడి ఇంకా చల్లారలేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు పై ఎత్తులు, ఒక్కో చోట బీ టీంలన్నీ కూడా కలయికలు ఇవన్నీ మనం చూస్తాను. సరే, ఇదే అంశం సంబంధించి ఈరోజు మెగా డిబేట్ ఇదే విషయంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా కోటేశ్వర గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, మొన్న వచ్చినటువంటి ఏదైతే కోటేశ్వర నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు, మొన్న ఏదైతే ఎన్నికల ఫలితాల విషయంలో ఇది కాదు రేపు వచ్చేటువంటి మేయర్ ఎన్నికల్లో అసలు సంబంధించినటువంటి షో అంతా ఆ రోజు నడిచిద్ది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇటు పక్క ఉద్రిక్తతలు క్యాంపు రాజకీయాలతో వాడి వేడిగా సాగుతూ ఉంది. ప్రధానంగా ఎందుకంటే హంగ్ అనేక చోట్ల రావటం ఒక ఎత్తు అయితే ఈ మేయర్ ఎన్నిక పెద్ద సవాల్గా మారింది మూడు పార్టీలకి. దీన్ని చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఇప్పుడు ఎంఐఎంతో జతకట్టి కాంగ్రెస్ కొన్ని మేయర్ స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావిస్తూ కేవలం దీని వరకు మాత్రమే అనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? రహీం గారు, రాజకీయాల్లో అవకాశవాదం గతంలో బీఆర్ఎస్ కూడా మజ్లిస్ పార్టీకి సంబంధించి ఇదే విధంగా దోబూచులాడింది. ఎక్కడ నేరుగా పొత్తు పెట్టుకున్నట్టు సర్దుబాటు చేసుకున్నట్టు ఎక్కడ చెప్పలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని వార్డుల్లో పోటీ కూడా పెట్టింది మజ్లిస్ మీద. కానీ మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య బంధం ఆ రోజు ఎంత వాస్తవమో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ బంధం అంత వాస్తవం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక కార్పొరేషను, 2 కార్పొరేషన్లో లేదా 10 మున్సిపాలిటీలో వాటిల్లో మేయరు లేదా చైర్పర్సన్ స్థానాలు దక్కనంత మాత్రాన అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి పోయేది లేదు. వాటిని గెలుచుకున్నంత మాత్రాన ప్రతిపక్షాలకి దక్కేది కూడా ఏమి లేదు అనేది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ అవకాశవాద ఒత్తులు లేదా అనైతిక సర్దుబాట్లు అనేటువంటివి ఈ సందర్భంగా చోటు చేసుకున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని లేకపోతే నైతిక రాజకీయాల్లో నైతిక విలువల్ని కాపాడాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా సమర్థించేటువంటి చర్యలు కాదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇటీవలనే కేరళలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా కొన్ని చోట్ల ఇదే విధమైనటువంటి హంగు ఏర్పడినప్పుడు అక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ హంగు ఏర్పడినటువంటి చోట్ల ఈ విధమైనటువంటి ప్రలోభాలు లేకపోతే ఇట్లాంటి వాటిని ఎక్కడ కాంగ్రెస్ పాల్పడలేదు, సిపిఎం పాల్పడలేదు. అక్కడ గెలిస్తే గెలవనివ్వండి, బీజేపీ కొన్ని పంచాయతీల్లో ఆ విధంగా గెలిచింది, అట్లా వదిలేయాలి అంతే తప్ప వాటితోనే మొత్తం ఏదో అయిపోతుంది, అవి వస్తేనే సమగ్రత ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి రావడం అంటే అది సరైనటువంటిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని ఈ సందర్భంగా కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆ విధమైనటువంటి దానికి పాల్పడితే, కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ, ఏ పార్టీ కూడా తక్కువదేం లేదు. ఇది అవసరమా? ఈ విధమైనటువంటి కలయికలతోటి పొందేటువంటి స్థానాలతోటి ఏం బాగుకుంటారు, గతంలో ఏం బాగుకున్నారు, గతంలో బీఆర్ఎస్ ఏం బాగుకుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా, అదేవిధంగా బీజేపీ ఏం బాగుకుంది అనేటువంటి అంశాలన్నిటి కూడా మనం చర్చించుకోవచ్చు. ఇదైతే సరైనటువంటి వైఖరి కాదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, సమయం చాలా ఉంది.